ఎవ్రీవన్, అందరికీ నమస్కారాలు, బోనాలు శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదములు. డాక్టర్ పైల మల్లారెడ్డి గారికి, సాధన గారికి ప్రత్యేక ధన్యవాదములు. అందరి సహాయంతో ఈ బోనాలు మేము మంచిగా జరుపుకున్నాము. అందరూ BODs, వాలంటీర్స్, ఎవ్రీబడి హెల్ప్డ్ us సో మచ్. అండ్ స్పెషల్గా మాకు ఇండియా నుంచి జంగిరెడ్డి గారు అండ్ దండపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు. అండ్ పోతరాజు అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. అండ్ మరొకసారి అందరికీ బోనాలు శుభాకాంక్షలు. TV5 మన టీవీ ప్రేక్షకులందరికీ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం నైటా తాలూకా బోనాలు శుభాకాంక్షలు. మనం తెలంగాణ జరుపుకుంటున్న కొన్ని దశాబ్దాలుగా జరుపుకుంటున్న బోనాల పండుగని ఇక్కడ న్యూయార్క్లో పునఃప్రతిష్ఠించి తెలంగాణ కల్చర్ని ఇక్కడున్న కమ్యూనిటీకి అలాగే రాబోయే తరాలందరూ కూడా అందించడానికి న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆవిర్భవించింది. తెలంగాణకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన డాక్టర్ పైల మల్లారెడ్డి గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో, న్యూయార్క్ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ ప్రాతినిధ్యం ఒక ప్రత్యేక డయాస్ కోసం ఈ సంఘం ఏర్పడింది. గత 5 సంవత్సరాలుగా ఈ సంస్థ నిర్విరామంగా కృషి చేస్తూ మన తెలంగాణ తాలూకు సంస్కృతిని, ఆహారపు అలవాట్లు, రుచులు, అలాగే సంస్కృతిని కూడా ఇక్కడ ప్రాచుర్యం చేయడం కాకుండా ముందు తరాలు కూడా తీసుకెళ్ళడానికి తోడ్పడుతోంది. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా కృషి చేసిన ప్రతి ప్రెసిడెంట్కి, అలాగే ఇప్పటి ప్రెసిడెంట్ వాణి అనూప్ గారికి, కరెంట్ చైర్మన్ రాజేందర్ రెడ్డి గారికి కూడా మా కృతజ్ఞతలు. అండ్ లక్ష్మణ్ అనూప్ గారు ఈ సంవత్సరం అంతా గత 5 సంవత్సరాల నుంచి BODగా పనిచేస్తూ ఈ సంవత్సరం ఎంతో యాక్టివ్గా కార్యక్రమాలని ఒక పెద్ద ఎత్తు తీసుకెళ్లారు. వారికి కూడా అభినందనలు. మీ అందరూ, ముఖ్యంగా సభ్యులందరూ రావడం ఎంతో ఆనందం. మీ అందరి రాకనే మాకు పండగ. మీరందరూ ఎంతో ఆదరిస్తుంటేనే ఈ సంస్థ ప్రతి అడుగు ముందుకు వెళ్తోంది. ప్లీజ్ కంటిన్యూ ది సపోర్ట్. మా అందరికీ సహకారం చేస్తున్న డాక్టర్ పైల మల్లారెడ్డి గారు, అలాగే మిగతా దాతలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ గూడూరు, ఈ సంస్థ వ్యవస్థాపకుడిని. థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై తెలంగాణలో బోనాల శుభాకాంక్షలు. బోనాల పండుగ న్యూయార్క్లో ఘనంగా 5వసారి అంగరంగ వైభవంగా దాదాపు 1000 మంది పైచిలుకుగా అందరినీ తీసుకొని వచ్చి ఐసనోర్ పార్క్లో ఘనంగా చేసుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఎల్లవేళలా మాతో ఉన్నానని చెప్తూ మాకు అందరిని అందిస్తున్న డాక్టర్ పైల మల్లారెడ్డి గారికి, అలాగే దాతలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ఈ అమ్మవారు ఈ సంవత్సరం అందరికీ కూడా చల్లగా చూడాలని, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అందరినీ కూడా గొప్పగా ఈ భూమి మీద, ఈ అమెరికాలో, ఇండియాలో, తెలంగాణలో ముఖ్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మనసారా ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై బోనాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా TV5 మన టీవీ ప్రేక్షకులకు న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నైటా 5వ సంవత్సరం బోనాల సంబరాలను న్యూయార్క్లోని ఐసనోర్ పార్కులో 1000 మంది పైగా అతిథులతో అంగరంగ వైభోగంగా జరుపుకున్నాము. దీనికై ఎంతోమంది దాతలు, అదేవిధంగా మా EC మెంబర్స్ అయితేనేమి, బోర్డ్ ఆఫ్ కమిటీ అయితేనేమి, అడ్వైజరీ కౌన్సిల్ అయితేనేమి, ఒక 1 నెల రోజుల పాటు కష్టపడి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాము. ఇంత పెద్ద ప్రోగ్రాంకి మీరందరూ రావడం వల్ల ఎంతో అందం చేకూరింది. మేము చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇదే విధంగా పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా న్యూయార్క్ జన్ని కోరుకుంటున్నాము. నా పేరు రమాకుమారి వనామా. ఐఎమ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఫర్ ద న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. TV5 మన టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలు. ఈరోజు ఇక్కడ న్యూయార్క్ నగరంలో నైటా ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పోతరాజుగా వేశాను. దిస్ ఇస్ అశోక్ కుమార్ చింతకుంట. సో పోతరాజుగా గత 5-6 సంవత్సరాల నుంచి వేస్తూ ఉన్నాను. అది నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలకు తెలిసినందుకు నైటా వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు ఘనంగా మన న్యూయార్క్ మహానగరంలో
నైటా తరఫున బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. ఈరోజు చాలా వరకు 700 మంది వరకు వచ్చి అమ్మవారి దర్శనం తీసుకొని అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకోవడం జరిగింది. మనము తెలంగాణలో ఒక అత్యుత్తమైన పండుగ బోనాల పండుగ. ఆ పండుగను ఇక్కడ జరుపుకోవడానికి ముఖ్య కారణంగా మన నైటా గత 5 సంవత్సరాలుగా కృషి చేస్తూ తెలంగాణ తనాన్ని మొత్తం ఇక్కడ యంగర్ జనరేషన్కి చూపించడానికి ట్రై చేస్తున్నందుకు, అందరికీ వాళ్ళకి చెప్పడానికి మా సహాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాము. అలానే వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని అంచెలంచెలుగా ఎదిగేటట్టు చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అలానే మా ఈ న్యూయార్క్ నైటా సంఘం ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఈవెంట్కి అన్ని వేళలా డాక్టర్ పైలా నవీనారెడ్డి గారు సహాయ సహకారాలతో మంచి మనసుతో మా వెన్నెముక ఉండి మాకు అన్ని విధాల ముందు తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మల్లన్న గారు. అలానే ఈ సంవత్సరం వాణి అను గారు అండ్ లక్ష్మణ్ అను గారు కలిసి ఎన్నో మంచి అద్భుతమైన కార్యక్రమాలు జరుపుకుంటూ మంచి కార్యక్రమాలు జరుపుతూ అందరికీ అందిస్తున్నందుకు ధన్యవాదాలు. అలానే ఈరోజు ఇంత మంచి ఈ కార్యక్రమం జరపడానికి మంచిగా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణంగా అందరి కార్యవర్గ సభ్యులందరికీ నా తరఫున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ అండి. హ్యాపీ బోనాలు. నా పేరు సునీల్ రెడ్డి గడ్డం. ఐఎమ్ పాస్ట్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు వాణి సింగిరికొండ, పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ నైటా. ఇవాళ మేము ఎంతో ఘనంగా అమ్మవారిని ప్రొసెషన్లో తీసుకొస్తూ ఘనంగా బోనాలు జరుపుకున్నాము. అలాగే డెలిషియస్ ఫుడ్ అక్కడ అందరూ స్టార్ట్ చేశారు తినడం. సో అందరికీ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. I'm Deputy Director from Nassau County Office of Asian American Affairs, and this is our Program Coordinator, Jing Zhao. It's a great honor to join in celebration of Bonalu, and we honor the goddessy of Mahakali, and it reminds us the power of faith, community, and renewal. Good afternoon. My name is Meng Lead. I'm Deputy Director from Nassau County Office of Asian American Affairs. We're here today at Eisenhower Park to celebrate the Festival of Bonalu. And this is the festival to honor the goddessy of Mahakali. And your Telangana Telugu Association is doing a great job to host this event. And as you can see, we have hundreds of constituents attending this event. It's a great turnout. We appreciate that they bring in this rich heritage to Nassau County. And happy Bonalu. Is carrying and trying to preserve the culture. What I can see here is the soul of the land of India in its full glory, in its full display, whether it is our outfits, our culture, our heritage. And I always say this, that though we are far from our motherland, but we all are connected through the threads of our ancestry, the wisdom, the knowledge, the belief, the faith that we carry in our heart when we go anywhere else. And that helps us, the belief, the faith, 100% helps us always be the guiding light wherever we go with us to succeed in whatever field we choose and to protect us. Happy Bonalu, everybody. Ragini Srivastava, I'm the town clerk, town of North Hempstead. And it is my great pleasure to be here standing with this wonderful team of NYTTA. And I congratulate them and I thank them for organizing this super successful and very well-liked event. I said it earlier and I'll say it again, that we all are far from the motherland, but we all are connected through the threads of our ancestry. And we carry in our heart the knowledge and the wisdom and the belief and the faith of our ancestors, our parents, our grandparents. And it becomes our responsibility when we go somewhere else to carry the knowledge and the wisdom and the faith, because it is our responsibility to teach the next generation and to the peer. Also giving the opportunity of the community to come and celebrate and take the blessings of the goddess. This is a big festival. I was reading this morning also, and I was very impressed to see that this is happening here in this country. And of course, I want to say a big thank you to this great country, United States of America, where we have all the freedom and the respect to do whatever we want to.
and the acknowledgement. So we are grateful to this country, and I'm very, very thankful to the whole community. I already said it, but I'll say it again. When I entered here, and what I saw is the display, the soul of India, of Hyderabad in full glory. You see the food, the outfits, and the smile on the face of the people here, enjoying and celebrating together, praying to the goddess for the happiness, for the protection of their families, of the country, and of the communities. Thanks to all right, Gina Garu, you will be after her, okay? Yes. So, okay. So now we had to ready? Okay, 3, 2, 1, and roll. Happy Bonalu, everybody. Ragini Srivastava, I'm the town clerk, town of North Hempstead. And it is my great pleasure to be here standing with this wonderful team. మన టీవీ మరియు TV5 ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు డాక్టర్ రాజేందర్ రెడ్డి జినా. నేను నైటాక్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్. ఈరోజు ఐజెన్హవర్ పార్క్లో న్యూయార్క్ మన బోనాలు జరుపుకుంటున్నాము. ఇది 5వ సంవత్సరము నైటా ఫామ్ అయి. బోనాలు అనేది మనందరికి తెలిసిన విషయమే. తెలంగాణలో ఒక పెద్ద పండుగ. మన నైటా వారు తెలంగాణ ట్రెడిషన్ పండుగలన్నీ పెద్ద ఎత్తున ఇక్కడ న్యూయార్క్లో 5 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఇది ఇంప్రూవ్ అవుతూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారి స్పెషాలిటీ ఏంటి అంటే చాలామంది చిన్నపిల్లలు, మన పేరెంట్స్ అందరూ కూడా రియలైజ్ చేసేసి చాలామంది చిన్నపిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి బోనాలు అంటే ఏందో నేర్పియాలని ఎంకరేజ్ చేస్తున్నారు. అది మాకు చాలా సంతోషకరమైన విషయము. అలాగే ట్రెడిషనల్గా మన తెలుగువారు అందరూ కూడా బోనాలు తయారు చేసుకొని వచ్చి ప్రొసెషన్లో పోతరాజుతో ఇక్కడికి వచ్చేసి విందులు చేసుకొని డ్యాన్సులు చేసుకొని అమ్మవారిని కూడా పూజ చేసుకున్నాము. ఏమేమి అన్ని బోనాలు అన్నీ కూడా అర్పించుకున్నాము. ఎంతో సంతోషంగా ఈరోజు లక్కీలీ మాకు గాడు కూడా ఫేవర్ చేసిన అమ్మవారు కూడా వర్షం లేకుండా చాలా ఎక్కువ ఎండ లేకుండా కూడా ఎంతో సహకరించారు. అలాగే మా ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మీరు మాకు ఎంకరేజ్ చేసినందుకు కూడా మీ ఎంకరేజ్మెంట్ ద్వారా మేము మంచి మంచి ప్రోగ్రాము మీకు తీసుకొస్తాం ఇక ముందు కూడా. మంచి థ్యాంక్ అందరికీ నమస్కారం. మరి నా పేరు జంగిరెడ్డి. అయితే న్యూయార్క్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క నైటా వారి బోనాల కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించగా ఇక్కడికి వచ్చినాం. అయితే మన తెలంగాణలో ఎక్కడ చూసినా హైదరాబాద్ సికింద్రాబాదే కాక ప్రతి పల్లెలో కూడా ఈ బోనాల పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. అలానే మా అక్కడ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అమ్మవార్లు, ఘటాలు, ఆ తర్వాత బోనాలు, డప్పులు, ఆ గోల అంతా కూడా ఇక్కడ న్యూయార్క్లో మరి ఇంతసేపు జరిగింది. చాలా అద్భుతంగా ఉంది, అంగరంగ వైభవంగా ఉంది. నిజంగా మరి ఇంత ఘనంగా నిర్వహించినటువంటి నైటా వారికి హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని భాగస్వామ్యం చేయడం మరి అదేవిధంగా ఇక్కడ న్యూయార్క్లోనే కాక యావత్ అమెరికా మొత్తంలో ఉంటున్నటువంటి మరి తెలంగాణ తెలుగు వారందరికీ కూడాను మరి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ అమ్మవార్ల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ దండపిల్ల శ్రీను, ఫోక్ సింగర్. నేను మన బోనాల ఈ ప్రోగ్రాం కోసం మన తెలంగాణ అస్తిత్వాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని ఈ ప్రపంచ వేదికల మీద ఆవిష్కరిస్తున్నటువంటి సందర్భాన్ని మేము చూడడానికి, ఇందులో పార్టిసిపేట్ చేయడానికి, ఇక్కడ పాటలు పాడి మన సంస్కృతి సాంప్రదాయాలని కూడా వీళ్ళతో పాటు భాగస్వాములు అయ్యి మరింత తెలంగాణ కల్చర్కి ఇంకా మరింత ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రాచుర్యాన్ని తెచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతా ఉన్నాయి. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ పైల మల్లారెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు వాణిరెడ్డి అనుగు లక్ష్మారెడ్డి అన్న వీళ్ళు సమిష్టిగా నైటా ప్రోగ్రాంలో తెలంగాణకి బతుకమ్మ ఏ విధంగానైతే తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ బోనాల్ని అద్భుతంగా ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి బోనాలకి ఇక్కడికి ఏమాత్రం తేడా లేకుండా అన్నీ
ఇండియా నుంచి వెళ్ళి అన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలు ఎత్తుకొచ్చి ప్రొసెషన్ స్టార్ట్ చేసి పోతరాజుల ఆటలతోని డప్పుల మూతలతోని అంగరంగ వైభవంగా అద్భుతాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. నిజంగా నైటాకి మేము కళాకారుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇదే విధంగా మరింత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్తు తరాలకి అందించే విధంగా మరియు వాళ్ళకి యొక్క మన సంస్కృతి ఇది, మన కల్చర్ ఇది, దిస్ ఇస్ ద అవర్ ప్రైడ్, ఇది మన యొక్క గొప్పతనం అని చెప్పి రేపటి భవిష్యత్ తరాలకి ఇక్కడ అమెరికాలో సెటిల్ అయినటువంటి చిన్న పిల్లలకు కూడా భవిష్యత్ తరాలకు కూడా అందించేటువంటి గొప్ప ప్రయత్నంగా ఈరోజు మన సంస్కృతికి ఆవిష్కరిస్తున్నటువంటి నైటాకి, అదేవిధంగా నైటాలో ఉన్నటువంటి భాగస్వాములందరికీ కార్యక్రమంలో పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి, మన టీవీ5 కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన కల్చర్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలని ఆవిష్కరిస్తూ ఇండియాలో ఉన్నటువంటి మన తోటి ప్రజలందరికీ కూడా చూపిస్తున్నటువంటి మీడియాను కూడా, మన టీవీ5ని కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అదే నా పేరు రామచంద్రారెడ్డి, మాది ఇండియా నుంచి వచ్చాము. మేము ఈ మల్లారెడ్డి గ్రూప్ సంబంధించి మా అబ్బాయి తరపున ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చాము. ఈ ప్రోగ్రాంలో బతుకమ్మ ప్రోగ్రాము, అలాగే ఫుడ్ ఐటమ్ కానీ, ఇక అరేంజ్మెంటు అంతా బాగా శుభ్రంగా అరేంజ్మెంట్, భక్తులు బాగా వచ్చిన భక్తులందరికీ భక్తులే అని చెప్తాం మేము. ఈ ప్రోగ్రాంకి వచ్చినాం కాబట్టి అన్ని బాగా సక్సెస్ఫుల్గా, బాగా నీట్గా, శుద్ధంగా అరేంజ్మెంట్ చేసి ఈ బతుకమ్మ ప్రోగ్రాం శుభ్రంగా జరిగిందని మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం. బోనాల పండుగ ఓకే, మాకు తెలియదు. ఓకే, అంతా ఓకే సార్. మరి కడప. హాయ్ అండి, నమస్తే. నా పేరు గాయత్రి, న్యూయార్క్ నుంచి. ఇది బోనాల పండుగ ఈ మైతా వాళ్ళు ఎంతో అద్భుతంగా చేస్తూ ఉన్నారు. నేను ప్రతిసారి బోనాలు, బతుకమ్మ అన్నీ నేను అటెండ్ చేస్తూ ఉంటాను. చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. అందులో ఒక రిలీజన్ నుంచి తీసుకొని వాటిని ఎంతో అద్భుతంగా ముందు తరాలకి అందిస్తున్నటువంటి ఈ తానా టీము, మైతా టీము, వీళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక అట్మాస్ఫియర్ ఏంటంటే ఒక ఫ్యామిలీ అందరం కలిసి చక్కగా కోఆర్డినేషను, అలాగే అందరం ఒక టుగెదర్, ఒక మ్యారేజ్ లాగా, ఒక ఫంక్షన్ లాగా చేస్తూ ఉంటారు ఎప్పుడు. చాలా హ్యాపీ అండి. నేను చాలా సపోర్ట్ చేస్తాను రిలీజన్కి, అన్నింటికి కూడా. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్.